గురుగారు, ఈ రోజు రాత్రికి చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం సందర్భంగా పాటించవలసినటువంటి నియమాలేంటి? చంద్రగ్రహణం, సూర్యగ్రహణం 2 గ్రహణాలు వస్తూ ఉంటాయి. పురాణ వాంగ్మయం ఏం చెబుతున్నది అంటే రాహుకేతు గ్రహాలు ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగుతాయి అని. మింగుతాయి అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి భాష, సామాన్యమైనటువంటి మానవుడికి కూడా అర్థం కావటం కోసం ఆ విధంగా చెప్పారు. ఆక్రమిస్తాయి అని అర్థం. రాహుకేతు గ్రహాలు సూర్యచంద్ర గోళములను ఆక్రమిస్తాయి. సూర్యుడిని ఆక్రమించినప్పుడు సూర్యుడు కనపడకుండా పోతాడు, చంద్రుణ్ణి ఆక్రమించినప్పుడు చంద్రుడు కనపడకుండా పోతాడు. అది గ్రహణం అని. ఆ చంద్రుడు కనపడకుండా పోవటం అనేటువంటిది కానీ, ఆ సూర్యుడు కనపడకుండా పోవటం అనేటువంటిది కానీ లోకం మొత్తానికి కూడా అదొక అపశకునం, అదొక కీడు. ఆ కారణం చేత ఆ గ్రహణం పట్టబోయే ముందు స్నానం చేయాలి. ఆ గ్రహణం ఎంతసేపు జరుగుతున్నదో అంతవరకు జపం చేస్తూ కూర్చోవాలి. అయ్యా మాకేం మంత్రోపదేశాలు లేవు, ఏం చేయాలి అంటే నామస్మరణ, భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. గ్రహణం అయిపోయిన తర్వాత ఆ గ్రహాలు ఎప్పుడైతే ఆక్రమించినటువంటి దాన్ని విడుదల పొందిందో వెంటనే అప్పుడు మళ్ళీ స్నానం చేయాలి. ఇంట్లో ఉన్నటువంటివన్నీ తడుపుకోవాలి, తడిపి ఆరేసుకోవాలి, ఏ వస్తువులైనా. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. ముందు ఆ నియమాలు చెబుతాను నేను. చంద్రగ్రహణాన్ని గురించి అడిగారు. ఈరోజు చంద్రగ్రహణం కనుక ఆ చంద్రగ్రహణం పట్టినటువంటి సమయంలో, స్పర్శ జరిగినటువంటి సమయంలో చక్కగా స్నానం చేసి గ్రహణం ఎంతసేపు ఉంటుందో అంతసేపు జపం చేస్తూ కూర్చోవాలి. ఒకవేళ మంత్రోపదేశం లేకపోతే భగవన్నామ సంస్మరణ చేస్తూ కూర్చోవాలి, కదలకూడదు. గ్రహణాన్ని చూడడానికి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే గ్రహణం విడుపు జరిగిందో విడుపు స్నానం చేయాలి. ఆ స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఇప్పటి వరకు వాడుకున్నటువంటి ఆ గృహంలో వాడుకున్న వస్తువులన్నీ తడపాలి. ఈ గ్రహణ సమయంలో వండబడినటువంటి పదార్థాలు కానీ, ఈ చేయబడినటువంటి సంవత్సరానికి సరిపడా చేసుకున్నటువంటి పచ్చళ్ళు కానీ ఇవేవైనా ఉంటే వాటి మీద దర్భ పుల్లలను ఉంచాలి. ఇవి నియమాలు గ్రహణానికి. ఏమిటి నియమాల వెనక ఉన్నటువంటి ఆంతర్యం? ఆ సూర్య భగవానుడు అనబడేటువంటి వాడిని, చంద్రగ్రహణం కనుక ఈరోజు చంద్రుడు అనబడేటువంటి భగవంతుణ్ణి ఆ గ్రహం ఆక్రమించింది, మింగివేసింది కనుక మైల వచ్చింది అనే భావన చేత ఆ ఉన్నంతసేపు వాళ్ళు ఏ కీడు జరగకుండా ఉండడం కోసం భగవన్నామం చేస్తారు. ఆ భగవన్నామం చేస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు. కీడు అనబడేటువంటిది కేవలం అందరికీ జరుగుతుంది. భూమండలం మీద ఎవరైతే ఆ చంద్రగ్రహణాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కలుగుతుంది. పౌరాణిక వాంగ్మయాన్ని అనుసరించి ఆ కలిగిన దాన్ని పోగొట్టుకోవడం కోసం భగవన్నామం చేయాలి. విడిచేశాడు కనుక మైల పోయింది అని స్నానం చేస్తారు. ఇంట ఉన్న వస్తువులన్నీ తాకాం కనుక, మైలతో ఉండి తాకాం కనుక వాటిల్ని తడుపుకోవాలి అనేటువంటిది ఒక శుభ్రతకు సూచన. అయితే దీని వెనుక ఉన్న సాంకేతిక పరమైనటువంటి భావం ఉన్నది, శాస్త్రపరమైనటువంటి భావం. ఎప్పుడైతే చంద్రునకు సూర్యునకు మధ్యలో భూమండలం వస్తుందో అప్పుడు ఈ భూమండలానికి చంద్రుడు కనబడడు. కారణం ఏమంటే చంద్రుడు మనకు కనబడడానికి కూడా కారణం సూర్యుడే. సూర్యుని నుండి కాంతి స్వీకరించుకునే అతడు మనకు దర్శనమిస్తున్నాడు చంద్రుడు. రాత్రి సమయంలో ఆయనకంత కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుని కాంతి అంటే సూర్యుడి నుంచి తీసుకున్నది. ఎప్పుడైతే భూమండలం అడ్డం వచ్చిందో సూర్యకాంతి చంద్రుని మీద పడే అవకాశం లేదు కనుక చంద్రుడు మనకు కనబడే అవకాశం లేదు. శాస్త్రంలో, సైన్స్లో కంటి నుండి వచ్చేటువంటి కాంతి కిరణములు వస్తువు మీద పడి
పరావర్తనము చెంది మన కంటిని చేరటం చేత వస్తువు మనకు కనబడుతున్నది. సూర్యుని నుండి వచ్చే కాంతి ఆ వస్తువు మీద పడుతోంది. అవి పరావర్తనం చెంది ఎక్కడికి వస్తున్నాయి? మన కంటి దగ్గరికి వస్తున్నాయి. ఆ కారణం చేత ఆ వస్తువు మనకు కనబడుతున్నది. సూర్యకాంతే లేకపోతే పరావర్తనం చెందటం లేదు, వస్తువు మనకు కనబడటము లేదు. అలాగే చంద్రుడు కూడా మనకు కనబడాలి అంటే సూర్యకాంతి చంద్రుని మీద పడాలి. పడి పరావర్తనం చెంది మన వద్దకు వస్తే ఆ చంద్రుడు కనబడతాడు. ఎప్పుడైతే భూమండలం అడ్డం వచ్చిందో సూర్యుని కాంతి చంద్రుని మీద పడే అవకాశం లేదు, పరావర్తనం చెందే అవకాశం లేదు. కనుకనే అది మనకు కనపడదు. ఎంతసేపు కనపడకుండా ఉంటుందో అంతసేపు అది గ్రహణము అని పెద్దలు చెప్పిన మాట. ఆ గ్రహణ సమయంలో నీలలోహిత కిరణములు అనేటువంటి కొన్ని కిరణములు ఆకాశము నుండి ఆ చంద్రబింబము నుండి విడుదలవుతాయి. మన మీద పడితే అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు, మనోవ్యాధులు కలిగేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. చాలా శక్తివంతమైనటువంటివి ఆ నీలలోహిత కిరణాలు. వాటిల్ని మనం తట్టుకోలేము, ఈ శరీరం తట్టుకోలేదు. అందువల్ల ఆ బయటకు వెళ్లకుండా, గ్రహణాన్ని చూడకుండా ఇంటిలోనే ఉండవలే. గర్భవతులైనటువంటి స్త్రీలు గనక బయటికి వెళ్ళినట్లయితే ఆ నీలలోహిత కిరణముల యొక్క స్పర్శ వల్ల ఆ లోపల ఉండేటువంటి పిండమునకు కానీ లోపల ఉన్న శిశువుకు కానీ కష్టం కలిగేటువంటి అవకాశం. అందువల్ల గర్భవతులైనటువంటి వాళ్ళు కదలరాదు అని చెబుతారు. ఆ నీలలోహిత కిరణముల వల్ల కలిగే ప్రమాదం అది. ఆ నీలలోహిత కిరణాలు ఎవరు తట్టుకోగలరు అంటే 2 వస్తువులు మాత్రమే తట్టుకోగలరు. ఒకటి బంగారము, రెండవది దర్భ. అందుకనే ఆ వండబడిన వస్తువుల మీద కానీ చేసిన పచ్చళ్ళ మీద కానీ వాటి మీద పూర్వకాలంలో పెద్దలు దర్భలు వేసేవాళ్ళు. అందువల్ల ఆయా నియమాలను పాటించాలి. ఆ గ్రహణాన్ని చూడరాదు, చూస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. హాయిగా కూర్చుని భగవన్నామం చేసుకుంటే ఇంత పుణ్యం, పురుషార్థం, ఉపయోగం కలుగుతుంది.